హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో వరుణదేవుడు విపరీతమైనటువంటి వర్షాలను కురిపిస్తూ ఉంటారు. ఆ వర్షాలన్నీ కూడా భూమికి చేరినటువంటి ఆ నీరు వరదలా ప్రవహిస్తూ ఉంటుంది. అదేవిధంగా వినాయక చవితి నవరాత్రుల్లో కూడా మన భక్తి అదే విధంగా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి 2 లైన్లకు ఒక వినాయకుడు, కాలనీకి 4 వినాయకులు. ఈ విధంగా భక్తి ప్రవాహం అనేటువంటిది గతంలో ఎప్పుడూ లేనంటి ప్రవాహం అంతటా అది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అతివృష్టి వర్షాలు కురిసినప్పుడు భూమిలో నీరు ఇనకగా, చెరువులు నిండగా, అవన్నీ కూడా నదుల ద్వారా మళ్ళీ సముద్రంలోకి కలుస్తాయి. అలా సముద్రంలోకి కలిసినటువంటి నీటి వల్ల ఎవరికీ ఏం ఉపయోగం ఉండదు. ఈరోజు నవరాత్రుల్లో మన భక్తి కూడా అంతే. గల్లీ గల్లీలో అది ప్రవహించి అది ఎవరికీ వంట పట్టకుండా, ఎవరూ దాన్ని అర్థం చేసుకోకుండా ఆ ప్రవాహం వెళ్ళి మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. భక్తి ప్రవాహం అనేటువంటిది మన దేహానికి అది ఇనుకాలి, మన మనస్సుకు అది పట్టాలి. వినాయక చవితి నవరాత్రులు చేసుకుంటూ ఉంటాం అందరం కూడా. అది ఎందుకు చేసుకుంటున్నామో మనకే తెలియదు, ఏం నేర్చుకోవాలో తెలియదు. చాలామంది మండపాలు పెట్టేసి పూజలు చేసేసి ఊరేగింపులు అద్భుతంగా చేసేసి ఇవన్నీ కూడా ఒక అంగరంగ వైభవంగా 9 రోజులు జరుగుతాయి. భగవంతునికి వైభవం జరగాల్సిందే, దాంట్లో తప్పు లేదు. కానీ ఈ 9 రోజుల్లో నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? గణపతి నీకు ఏమి పాఠాలు చెప్పాడు? గణపతి యొక్క జీవితము విజయాలకు సూచిక. గణపతి వద్ద మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. గణపతి ఆకారం ఎలా ఉంటుంది? అసలు కదలలేనటువంటి ఆకారం కదా. మరి ఆ ఆకారం ఉందని చెప్పి గణపతి ఎప్పుడైనా ఫీల్ అయ్యాడా? ఆత్మన్యూన్యత భావానికి లోనయ్యాడా? ఈరోజు చాలామంది పిల్లలు ఆత్మన్యూన్యత భావానికి, పిల్లలు కాదు పెద్దలు కూడా, కాస్త శరీరం ఒళ్ళు వస్తే
ఒక ఆత్మన్యూన్యతా భావం. అయ్యో నేను నల్లగా ఉన్నాను, అందరిలో నేను కలవలేనేమో, ఆత్మన్యూన్యతా భావం. ఈ ఆత్మన్యూన్యతా భావం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గణపతి ఒక ఆదర్శం. పెద్ద బొజ్జేసుకొని ఏనుగు తొండం వేసుకొని గణపతి కదలడానికి చాలా సమయం పడుతుంది. అయినా సరే తను ఎప్పుడు కూడా షేమ్గా ఫీల్ కాలేదు. పిల్లలకి ఇది నేర్పించాలి. ఏం చేశారు గణపతి? ముల్లోకాలు చుట్టి సకల తీర్థాల్లో మునిగి వచ్చే బదులు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి చాలా సరళమైనటువంటి విధంగా అనుగ్రహాన్ని పొందాడు కదా. ఈరోజు సద్గురువు కూడా మనకు అత్యంత సరళమైనటువంటి విధానాన్ని, మనకు మోక్షం పొందడానికి, పుణ్యం సంపాదించుకోవడానికి వారు చెప్పినటువంటి చాలా సులువైనటువంటి మార్గం. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నాకు పంచపక్ష పరమాన్నాల నైవేద్యం అవసరం లేదు, షోడశోపచార పూజలు అవసరం లేదు, కేవలం నామస్మరణ చేయమన్నాడు. ఇది కూడా సూక్ష్మంలో మోక్షం. బాబా చెప్పినటువంటి ఈ సూక్ష్మంలో మోక్షాన్ని ఎవరైతే పొందుతారో నిజంగా వారికి పూజతోటి, ఫలంతోటి, పుష్పంతో, దేనితోటి పని లేదు. ఒక్క నామస్మరణ చాలు. అదేవిధంగా గణపతి చాలా లావైనటువంటి శరీరం కదా మనం చెప్పుకున్నట్టు. ఆ లావైనటువంటి శరీరాన్ని చూసి చాలామంది నవ్వుకున్నారు. చాలామంది ఆకారాన్ని చూసి ఇంత భారీ ఆకారమా అని అన్నారు. అయినా గణపతి ఎప్పుడూ కూడా తను ఆత్మన్యూన్యతకు లోను కాలేదు. తన యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క అవతార కార్యాన్ని సాగిస్తూనే వెళ్తూ ఉన్నారు. బాబా విషయంలో కూడా మీకు ఇది కనిపిస్తుంది తెలుసా? బాబా మాసిపోయినటువంటి గడ్డము, చిరిగిపోయినటువంటి కఫ్ని వేసుకొని వారి జీవిత పర్యంతము ఉన్నారు. అలా అని చెప్పి బాబా ఎప్పుడు షేమ్గా ఫీల్ కాలేదు. బాహ్య అలంకరణ కాదు, అంతరంగంలో ఉన్నటువంటి పరమాత్మయే సత్యం అని చెప్పి బాబా చెప్పారు. బాబా వద్ద కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా విద్యాధికులు. కోట్లు వేసుకొచ్చేవాళ్ళు, షేర్వాణీలు వేసుకొచ్చేవాళ్ళు, ఆడవాళ్ళు మంచి మంచి చీరలు కట్టుకొని వచ్చేవారు. వారందరి మధ్యలో బాబా ఆ మాసిపోయినటువంటి గడ్డము, చిరిగిపోయినటువంటి కఫ్ని వేసుకొని కూర్చున్నా సరే వీళ్ళందరికంటే కూడా ఆయనే దివ్యమైనటువంటి తేజస్సులో కనిపించేటువంటి వారు. ఎందుకు? ఆత్మ సౌందర్యం అంత గొప్పది బాబాది. బాహ్య సౌందర్యం కాదు, ఆత్మ సౌందర్యం చూడమన్నారు. అందుకనే బాబా ఆత్మ సౌందర్యం అంత గొప్పది కాబట్టే ఈరోజు లక్షలాది మంది భక్తులు ఆయన స్మరణలో తరిస్తున్నారు. గణపతి యొక్క ఆకారాన్ని చూసామనుకోండి మనకేమీ కలగదు. కానీ గణపతి యొక్క ఆత్మ సౌందర్యం ఎంత గొప్పదో తెలుసా? గృహప్రవేశం చేసినా, పెళ్లి చేసినా, ఇంకోటి చేసినా, ఏ కార్యం చేసినా మొదట మనం గణపతి స్మరణ చేస్తాం, గణపతి పూజ చేస్తాం. ఆ పూజ ఎందుకు చేస్తాం? మనం చేసేటువంటి కార్యాల్లో ఏ విఘ్నాలు కలగకూడదని చేస్తాం. ఒక్క స్మరణతోటి మనం చేసేటువంటి కార్యంలో ఉన్నటువంటి విఘ్నాలన్నింటినీ కూడా పటాపంచలు చేసేస్తాం. అంటే భక్తుడు అడగగానే భక్తుడికి అనుగ్రహాన్ని వెంటనే ఇచ్చేటువంటి వారు గణపతి. బుద్ధిని, జ్ఞానాన్ని రెండింటినీ ప్రసాదిస్తారు. గణపతి యొక్క ఆత్మ సౌందర్యం ఎంత గొప్పదో బాబా కూడా కలియుగంలో సద్గురువులు స్థానంలో గొప్ప ఆత్మ సౌందర్యాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి భక్తులు ఏది అడిగితే దాన్ని అనుగ్రహించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా బాబా మార్గంలో కూడా మనకు గణపతి ఏ విధంగా అయితే అత్యంత సులువుగా సూక్ష్మంలో మోక్షంని ఏ విధంగా సాధించాలనేటువంటి విషయాన్ని వారి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి మనకు చెప్పారో, స్మార్ట్ వర్క్ బోధించారో, బాబా కూడా తన భక్తులకు బరువైనటువంటి పనులను, బరువైనటువంటి పూజలను, బరువైనటువంటి దాన్ని దేనిని అప్పగించలేదు. కొంతమంది కారణ జన్ములు ఉంటారు. ఆ కారణ జన్ములను బాబా ఎంపిక చేసుకుంటారు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కదా గణపతి గురించి. ఇదే గణపతి చతుర్దశి రోజు బాబా మార్గంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఉంది. అదే శ్రీ సాయినాథ స్తవన మంజరి దాస్గాన్ మహారాజ్ గారు 1918 సెప్టెంబర్ 9 ఆ రోజు గణేష్ చతుర్దశి, ఆ రోజు రచనను ఆరంభించి పూర్తి చేశారు. స్తవన మంజరి కూడా మనకు సూక్ష్మంలో మోక్షం లాంటిది, అద్భుతమైనటువంటి స్తోత్రం. నేను చెప్పాను కదా కొంతమంది కారణ జన్ములు ఉంటారని చెప్పి. దాస్గన్ మహారాజు పుట్టినప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అక్కల్నేరులో పుట్టారు. పుట్టినప్పుడు అమ్మమ్మ వాళ్ళు అతనికి నారాయణ అని పేరు పెట్టారు. 3 నెలల తర్వాత తాతగారి ఇంటికి వస్తాడు కదా. వచ్చిన తర్వాత వాళ్ళ తాతగారు మన దాస్గన్ మహారాజు గారిని చేతుల్లోకి తీసుకొని
వీడికి ఏం పేరు పెట్టారని అడుగుతాడు. నారాయణ అనేటువంటి పేరు పెట్టానని అంటారు. వీడు నారాయణుడేంటి, వీడి బొజ్జ చూడు ఎంత బాగుందో, వీడి చెవులు చూడు ఎంత పెద్దగా ఉన్నాయో, వీడి పేరు నారాయణుడు కాదు, గణపతి, గణపతిరావు సహస్రబుద్ధే అనేటువంటి పేరు పెట్టారు. అంటే ఒక కారణ జన్మ. అదంతా కూడా మనకు లైఫ్లో వారి జీవితంలో మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. గణపతిరావు సహస్రబుద్ధే పేరును సార్థకం చేసుకోవడానికి సద్గురువును ఆశ్రయించడం, సద్గురువు చెప్పినట్టు కీర్తన సాంప్రదాయంలో బ్రతకడం ఒకటైతే, సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళందరి విఘ్నాలు తొలగిపోవాలి. ఆ విఘ్నాలు తొలగడానికి వినాయక చతుర్దశి రోజు బాబాకు ఎంతో ఇష్టమైనటువంటి గణపతిరావు చేత శ్రీ సాయినాథ స్తవన మంజరి రాయించుకున్నారు. శ్రీ సాయినాథ స్తవన మంజరి ఎవరైతే పారాయణ చేస్తారో వారికి అత్యంత సులువుగా ఆనందం, శాంతి, సౌఖ్యం అనేటువంటి సంపద దొరుకుతుంది. వారు నిజమైనటువంటి సంపన్నులుగా మార్చడానికి శ్రీ సాయినాథ స్తవన మంజరి ఎంతగానో ఉపయోగపడుతుంది. స్తవన మంజరి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? పూజ లేకుండానే ఫలితాన్ని ఇస్తుంది. పూజే లేని పుణ్యఫలం. ఇంత పూజ లేకుండా పుణ్యఫలం దక్కించుకోవడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. అటువంటి అసాధ్యమైనటువంటి విషయాన్ని శ్రీ సాయిబాబా దాసగను మహారాజ్ ద్వారా స్తవన మంజరిని రాయించి మనకు గొప్ప మేలును చేశారు. మీకు వీలైతే మీ దగ్గర పుస్తకాలు ఉంటే, లేకపోతే ఫోన్లైనా ఆడియో ఉంటే, ఈ రోజు నుంచి బాబాకు అంకితం ఇచ్చినటువంటి రోజు సెప్టెంబర్ 12, ఈ 2 వారాలు మీరు స్తవన మంజరిని పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. స్తవన మంజరి ఎంత గొప్పదంటే, స్తవన మంజరి మొదట మనము కోరికలతో చదువుతాం. కోరికలతో చదివినటువంటి వారికి అది నిత్యము పారాయణ చేయడము ఒక అలవాటుగా మారుతుంది. అలవాటుగా మారినప్పుడు మన యొక్క స్థితి ఎక్కడికి వెళ్తుందో తెలుసా? కోరికలు లేని తీరానికి స్తవన మంజరి మనం చేరుస్తుంది. కోరికలు లేని తీరానికి వెళ్ళిన తర్వాత ఇక అసంతృప్తి అనేటువంటిది, అశాంతి అనేటువంటిది ఏమీ ఉండదు కదా. మనకంతా కూడా దేనికోసం ఆరాటం? కోరికలు, అవసరాలు, వీటి కోసమే ఆరాటం. ఆ ఆరాటం లేనటువంటి తీరానికి స్తవన మంజరి చేరుస్తుంది. ఎందుకనంటే ఈ స్తవన మంజరిలో దాసగన్ మహారాజు ఒక ఆంతరంగిక పూజను మనకు అలవాటు చేస్తారు. బాబాను స్మరణ చేయాలి, పూజించాలంటే చిత్రపటం ఉండాలి, విగ్రహం ఉండాలి, గుడి ఉండాలి అనేటువంటి ఆ భ్రమంలో నుంచి పూర్తిగా స్తవన మంజరి బయటపడేస్తుంది. బాబా నిన్ను కొలవడానికి పూజా ద్రవ్యాలు ఏవీ లేవు, ప్రత్యేకమైనటువంటి పూజా సామగ్రి అంటూ కూడా ఏమీ లేదంటారు. పూజా సామగ్రి లేకపోవడం ఏంటి? పుష్పాలు ఉండాలి, పూజకు అగరబత్తులు ఉండాలి, దీపం ఉండాలి, నూనె ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. కానీ బాబా ఇవేవీ లేవు నిన్ను పూజించడానికి అని అంటారు. దానికి గొప్ప ఉపమానాలు రాస్తారు. బాబా సూర్యుని వద్ద దీపావళి జరుపుకోవాలంటే వారి ముందు ఏ దీపకాంతులను వెలిగిస్తే అవి ప్రకాశవంతం అవుతాయి. అంతే కదా. సూర్యుడి ముందు ఒక అఖండ దీపాన్ని వెలిగిస్తే సూర్యకాంతి కంటే అది పెద్దగా ఉంటుందా? అటువంటి సూర్యుడు లాంటి వాడివి బాబా, నీ ముందు ఈ వెలిగించేటువంటి కర్పూరాలు, అగరబత్తులు, దీపాలు ఇవి ఏమి సరిపోతాయి? ఆ వెలుగంతా నీలోనే నిండి ఉంది కదా. నీలో నుంచి కొంత తీసి మళ్ళీ నేను దీపాన్ని చూపెట్టడం ఏంది? సూర్య భగవానుడి ముందు దీపావళి పండుగ జరుపుకోలేవు. అదేవిధంగా అగ్నికి చలి వేస్తే అగ్ని చలిని చల్లార్చడానికి నేను ఎక్కడి నుంచి నిప్పు తీసుకురాగలుగుతాను? కాబట్టి ఆ అగ్ని కూడా నీలో ఉంది. ఇంకా నీకు ప్రత్యేకంగా ధూపంతో, దీపంతో నేను ఎందుకు నేను పూజ చేయాలి? అవన్నీ నీలోనే ఉన్నాయి. అదేవిధంగా సముద్రుడికి దాహం వేస్తే నేను నీరు ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతాను? సముద్రుడి యొక్క దాహాన్ని ఎవరైనా తీర్చగలుగుతామా? బాబాకు ఉదకము లేకపోతే నైవేద్యము మనం పెడితే సరిపోతుందా? అన్నీ ఆయన నుంచి వచ్చినటువంటివే కదా, అన్నీ ఆయన అనుగ్రహించినటువంటిదే కదా. కానీ అందుకే బాబా నిన్ను పూజించడానికి నాకేమీ ప్రత్యేకమైనటువంటి పూజా ద్రవ్యాలు ఏమీ కనిపించట్లేదు, అన్నీ కూడా నీలోనే ఉన్నాయి. నీలో ఉన్నటువంటి దాంట్లో నుంచి తీసి మళ్ళీ నిన్ను పూజించడం ఏంది? అది మూర్ఖత్వం కాకపోతే. అంటే ఒక ఆంతరంగికమైనటువంటి పూజను మనలో ప్రవేశపెట్టడానికి బాబా ఈ పూజా పదార్థాలు, ఈ పూజా ద్రవ్యాలు ఏవి కూడా నిన్ను పూజించడానికి సరైనటువంటివి కాదు. అందుకనే బాబా నిన్ను చూడగానే నా కంటి నుండి ప్రవహించేటువంటి ప్రేమాశ్రువులతో నీ పాదాలు గడుగుతున్నాను. మన మనస్సు నుంచి, హృదయం నుంచి ఉప్పొంగేటువంటి, బాబాను చూడగానే ఉప్పొంగేటువంటి
ఆ ఆనంద అశ్రువులు గంగ కంటే పవిత్రమైనటువంటివట. అందుకనే అంత పవిత్రమైనటువంటి జలంతో ఆనంద బాష్పాలతో నీ యొక్క పాదాలు నేను కడుగుతున్నాను బాబా. శబ్దాలంకారాలనేటువంటి కఫ్నీని నీకు వస్త్రంగా సమర్పిస్తున్నాను. శబ్దాలంకారాలు అంటే మన వాక్కు ఎంత శుద్ధంగా ఉండాలో ఆలోచించుకోండి. అంత శుద్ధమైనటువంటి వాక్కుతోటి నీకు నేను కఫ్నీని సమర్పిస్తున్నాను. ప్రేమ భావాలనేటువంటి కుసుమాలను నీకు సమర్పిస్తున్నాను. అంటే మన లోపంలో ఉండేటువంటి భావంలో ఎంత ప్రేమ ఉండాలి, బాబా అనేటువంటి భావన ఎంత ప్రేమతో నిండి ఉండాలి అనేటువంటి దాన్ని మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమ కుసుమాలతో నీ గలసీమను వాడితో అలంకరిస్తున్నాను. పాపభాంజన, నా దుర్గుణాలను దహించి నీకు ధూపంగా వేస్తున్నాను. దుర్గుణాలు లేకపోతే దుర్గంధం ఇదంతా కూడా చెడు వాసన వస్తుంది కదా. మరి నా దుర్గుణాలు వాటితో నీకు ధూపం వేస్తే చెడు వాసన రావాలిగా మరి. ఎందుకంటే చెడిపోయినటువంటివి కదా నా లోపల ఉన్నటువంటి సంస్కారాలన్నీ. రాస్తారు ఇక్కడ బాబా, ధూప ద్రవ్యానికి అగ్ని తగలగానే ఆ ధూపం యొక్క సహజ వాసనలు బయటికి వస్తాయి. కానీ మీ ఎదుట నేను నా దుర్గుణాలతో మీకు ధూపం వేస్తుంటే అందులోంచి దుర్గంధం రావట్లేదు బాబా. ఎందుకంటే మీ సమక్షంలో ఏ ధూపాన్ని వేసినా సరే, దుర్గంధమైన చక్కటి సువాసనలు వచ్చేటువంటి ఏది వేసినా సరే అది మీ ఎదుట సుగంధం వెదజల్లుతూ అది అక్షయంగా అంతటా వ్యాపిస్తుంది. సుగంధమే మీ ఎదుట నా దుర్గుణాలు కాల్చి వేసుకున్నా సరే అవి కూడా చివరకు సుగంధ పరిమళమైపోయాయి. అంత పావనమూర్తివి బాబా అని చెప్పి ఒక మానసికమైనటువంటి పూజ చేయాలంటే అనేక వస్తువులు కావాలి కదా. ఆ వస్తువులు లేకుండానే ఆంతరంగికంగా మనం బాబాను ఏ విధంగా పూజించుకోవచ్చు. అద్భుతమైనటువంటి భావన ఇది. అదేవిధంగా బాబా, నేను నీ ముందు మాయా మోహాలనేటువంటి దీపాలను వెలిగిస్తున్నాను. మనలో ఉన్నటువంటి మాయా మోహం అనేటువంటి దాన్ని బాబా దగ్గర దీపంగా వెలిగించుకొని ఆ తైలాన్ని ఒడగొట్టేసుకుంటున్నాం. కాబట్టి నీ ముందు నేను మాయామోహం అనేటువంటి దీపాలు వెలిగించిన తర్వాత నాకు నువ్వు ఒక దాన్ని అనుగ్రహించాలి బాబా. పూర్ణ వైరాగ్య స్థితిని నాకు అనుగ్రహించు. దేనిపైన మోహము వ్యామోహము లేనటువంటి స్థితిని నాకు అనుగ్రహించు అనేటువంటి దాన్ని ఇక్కడ బాబా వద్ద మనం కోరుతాం. అదేవిధంగా బాబా భగవంతుడు వస్తే కూర్చోవడానికి ఆసనం వేయాలి కదా. ఏం ఆసనం వేశాడు ఇక్కడ దాస్గన్ మహారాజ్? బాబా, నా అచంచల విశ్వాసం అనేటువంటి దాన్ని మీకు ఆసనంగా వేస్తున్నాను. గుర్తు చేసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎందుకన్నాడు? అచంచలమైనటువంటి విశ్వాసాన్ని నీకు ఆసనంగా వేస్తున్నాను. మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు కాలు ఇరిగిందో పల్చడైనటువంటి కుర్చీ వేస్తే ఏమవుతుంది? కింద పడిపోతారు. అందుకనే బాబా, నువ్వు కూర్చోవడానికి సింహాసనాన్ని, నా అచంచలమైనటువంటి విశ్వాసాన్నే సింహాసనంగా వేస్తున్నాను. అంటే బాబా పట్ల విశ్వాసం ఎంత దృఢంగా బలంగా ఉండాలో అనేటువంటి దాన్ని దాస్గన్ మహారాజ్ ఇక్కడ మనం చెప్పారు. కాబట్టి మన విశ్వాసము పలుచగా ఉందనుకోండి, మన విశ్వాసం బలహీనంగా ఉందనుకోండి, బాబా కూర్చుంటే సింహాసనం ఇరిగిపోతుంది. కాబట్టి బాబా కూర్చుంటే ఆ బరువుకు సింహాసనం ఇరిగిపోవద్దంటే నీ యొక్క అచంచలమైనటువంటి విశ్వాసం బలంగా ఉండాలి. అప్పుడే బాబా సుఖంగా కూర్చోగలుగుతాడు. అందుకనే భగవంతుని దగ్గర బలహీనమైనటువంటి భక్తి, అటు ఇటుగానటువంటి ఈ చంచలం భగవంతుని వద్ద ఏ ఫలితాన్ని మనకి ఇవ్వదు. చాలామందికి భగవంతుని దగ్గర ఫలితం దక్కకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అచంచలమైనటువంటి విశ్వాసం లేకపోవడం, విశ్వాసం బలహీనంగా ఉండడం. ఇదే మన భక్తి మార్గంలో మనం ఏది పొందకపోవడానికి కారణం అచంచలమైనటువంటి విశ్వాసం మన వద్ద లేకపోవడం. బాబా, మనం సింహాసనం వేసాము, వచ్చి కూర్చున్నారు బాబా. ఏం సమర్పించాలి ఇప్పుడు? నైవేద్యాన్ని సమర్పించాలి కదా. ఏ నైవేద్యాన్ని సమర్పిస్తున్నాడో తెలుసా ఇక్కడ దాస్గన్ మహారాజు? బాబా, నా భక్తినే నీకు ప్రసాదంగా సమర్పిస్తున్నాను. అంటే భక్తి ఎంత కమ్మగా ఉండాలి మనది, ఎంత స్వచ్ఛంగా ఉండాలి. మనము భగవంతునికి కానీ మన ఇంట్లో కానీ మనం తినేటువంటి ప్రతి పదార్థాన్ని చాలా రుచిగా వండుకుంటాం కదా. మరి
భక్తినే నైవేద్యంగా సమర్పిస్తున్నప్పుడు నీ భక్తి ఎంత మధురంగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు. భక్తినే నీకు నైవేద్యంగా సమర్పిస్తున్నాను బాబా, మీరు అది తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టాన్ని కొంచెం నాకు ఇవ్వండి చాలు. ఎందుకంటే మీరు తల్లి యొక్క స్తన్యాన్ని కోరేటువంటి హక్కు బిడ్డకు ఉంటుంది. కాబట్టి మీ ఉచ్ఛిష్టాన్ని కొంచెం నాకు ప్రసాదంగా అనుగ్రహించండి బాబా. భోజనం పెట్టిన తర్వాత ఏం చేస్తాం? వెళ్ళేటప్పుడు తాంబూలాన్ని ఇస్తాం కదా, దక్షిణని ఇస్తాం కదా. ఏమిస్తున్నాడు దక్షిణ ఇక్కడంటే, బాబా నా మనస్సునే నీకు దక్షిణగా సమర్పిస్తున్నాను. మనస్సుకు మించినటువంటి శత్రువు ఎవడు ఉండరు మనకు. మనస్సు ప్రథమ శత్రువు. అది మనల్ని ఆడించినట్టు ఇంకెవ్వరూ ఆడించరు. మనల్ని తప్పుదారిలో అది తప్ప ఇంకెవరు నడిపించలేరు. కాబట్టి అటువంటి అచంచలమైనటువంటి మనస్సుని ఇక నీకు దక్షిణగా సమర్పిస్తున్నాను. ఇక నాకు దిగులు లేదు. నా మనస్సు నీ ఆధీనంలో ఉన్నప్పుడు, నా మనస్సును స్వీకరించినప్పుడు ఇక నా చంచలత్వం పోతుంది. కాబట్టి ఆంతరంగిక పూజ స్తవన మంజరిలో ఈ విధంగా ఉంటుంది. ఈ ఆంతరంగిక పూజను ప్రతిరోజు మనం స్మరించగలిగితే అద్భుతమైనటువంటి బాబా పూజ. చాలామంది నవగురువారాల వ్రతాలని, ఆ వ్రతాలని, ఈ వ్రతాలని చేస్తూ ఉంటారు. వాటన్నింటికీ మించినటువంటి శక్తివంతమైనటువంటిది స్తవన మంజరిలో ఉన్నటువంటి ఆంతరంగిక పూజ. దీనికి ఫలం అవసరం లేదు, ఇంకోటి ఏది అవసరం లేదు. పూజా ద్రవ్యాలతో సంబంధం లేకుండా ప్రతిరోజు మీరు అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని, యాగాన్ని చేసినటువంటి ఫలితాన్ని శ్రీ సాయినాథ స్తవన మంజరి వద్ద మనం పొందవచ్చు. ఈ స్తవన మంజరి దాదాపు 107 సంవత్సరాలు. బాబా మహాసమాధికి 36 రోజుల ముందు రాస్తారు. 36 రోజుల ముందు రాసి 9వ తారీఖు, సెప్టెంబర్ 9వ తారీఖు ఇండోర్లో ఉన్నటువంటి మహేశ్వర క్షేత్రం వద్ద అహల్యాబాయి సమాధి వద్ద కూర్చొని దాస్కన్ మహారాజ్ ఈ స్తోత్రాన్ని చెప్తూ ఉంటే వారి దత్తపుత్రుడైనటువంటి దామోదర్ అత్తేవాలే దీన్ని అక్షరబద్ధం చేస్తారు. 9వ తారీఖున రాశారు కదా, 10, 11, 12 3వ రోజు షిరిడీకి బయలుదేరి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి బాబా ముందు ఎంతో ప్రేమతో ఈ స్తోత్రాన్ని దాస్కన్ మహారాజ్ పఠిస్తారు. పఠిస్తే బాబా ఎంత శ్రద్ధగా దీన్ని ఆలకిస్తారంటే, ఆలకించి ఆయన ఒక మత్తులో ఉండిపోయారు. ఈ ఆంతరంగిక పూజ మనం చదువుతూనే మనం ఒక మత్తులో ఉండిపోతాం. అటువంటిది ప్రేమతో దాస్కన్ మహారాజు వారి కంఠంతో ఏ కీర్తన చేసినా అసలు శ్రోతల హృదయాలు కరిగిపోతాయట. మరి గణపతిరావు సహస్రబుద్ధే అంటే బాబాకు చాలా ఇష్టం. అటువంటి గణపతిరావు సహస్రబుద్ధే తన స్తవనం గురించి, తన పొగడ్త గురించి కీర్తన చేస్తూ ఉంటే మరి బాబా పొంగిపోడా? భగవంతుడు స్తోత్రానికి ఉప్పొంగిపోతాడట, మైమరిచిపోతాడట. ఆ రహస్యం దాస్కన్ మహారాజుకు తెలుసు. అందుకనే వెంటనే ఈ స్తోత్ర బాబా ముందు చదివి వినిపించగానే ఎమ్మడే బాబా మత్తులో ఉండగా అడిగేస్తారట, బాబా ఈ స్తవన మంజరి స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం పారాయణ చేస్తారో వారికి సుఖాన్ని, శాంతిని ఇవ్వు. లేదా ప్రతి గురువారం ఎవరైతే దీన్ని పారాయణ చేస్తారో వారికి మీ అనుగ్రహాన్ని ఇవ్వండి. ఏకాదశి రోజు పారాయణ చేసేటువంటి వారికి మీ యొక్క కటాక్షాన్ని చూపట్టండి అనంటే బాబా ఆ దాస్కన్ మహారాజ్ స్తవనం మత్తులో ఉండి గను అలానే జరుగుతుందిలే అన్నారట. బాబా ఒకే ఒక గ్రంథానికి వారి నోటి గుండా అనుగ్రహం ఇచ్చినటువంటిది ఒక సాయినాథ స్తవన మంజరి మాత్రమే. అందుకనే సాయినాథ స్తవన మంజరి ఎవరైతే పారాయణ చేస్తారో వారికి గొప్ప సంపద వస్తుంది. సంపద అనగానే మరి మీరు డబ్బు, బంగారం ఇవ్వనుకోవద్దు. మనకు దక్కనటువంటి, ఎవరు ఇవ్వనటువంటి సంపద సాయినాథ స్తవన మంజరి ఇస్తుంది. సుఖశాంతులతో మీరు సంపన్నుడు అవుతారు. మీ ఇంట్లో సుఖశాంతులు అనేటువంటి సిరి నివసిస్తుంది. అంతేకాదు బాబా మీరు దీనికి అనుగ్రహాన్ని మీరు ఇవ్వాలి. ఎందుకంటే ఎంతోమంది గొడ్రాళ్లను మీరు సంతానవతులను చేశారు. ఎంతోమంది రోగపీడితులను ఆరోగ్యవంతుల్ని చేశారు. అటువంటి మీకు మా యొక్క తాపాలు, బాధలు తీర్చడము పెద్ద సమస్య. గజరాజుకు చిన్న చీమ బరువవుతుందా బాబా? మేము మీకు బరువవుతామా? మా యొక్క బాధలు, కష్టాలు వీటన్నింటినీ తీర్చగలిగేటువంటి సమర్థులు మీరొక్కరే బాబా. అంతేకాదు
ఇక్కడ దాస్కన్ మహారాజు వారి వారి కోణంలోనే కాదు, మన కోణంలో కూడా, బాబా అనేక దుర్గుణాలు ఉన్నటువంటి వాణ్ణి నేను, దుష్కర్మ శక్తుల్ని, ఎన్నో దుష్కర్మలు చేసినటువంటి వాణ్ణి, అయినా సరే బాబా నన్ను ఉపేక్షించవద్దు. బాబా గంగా నది ప్రవహిస్తూ వెళ్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి మురికి కాలువలను తిరస్కరిస్తుందా? తిరస్కరించదు కదా. అలాగే మా దుర్గుణాలు ఉన్నటువంటి మమ్మల్ని కూడా మీరు తిరస్కరించవద్దు బాబా. ఆ విధంగా మమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా, మేము ప్రపంచంతో కలిసి తిరుగుతూ ఉంటాం కాబట్టి మీ దగ్గరికి వస్తాము, మీ పావన చరణ తీర్థంలో మునుగుతాము, మళ్ళీ బయటికి వెళ్ళి అనేక దుష్కర్మలు చేసి వస్తూ ఉంటాం. అందుకనే బాబా మేము తరచూ మీ దర్శనానికి వచ్చి మీ పాద పంకజ దర్శనంతో, మీ పాద పంకజ దగ్గర ఉన్నటువంటి పవిత్ర గంగలో మేము మునిగి మళ్ళీ మేము పవిత్రులం అవుతాం. కాబట్టి బాబా మమ్మల్ని ఉద్ధరించేటువంటిది మీరు తప్ప మరొకరు లేరు అనేటువంటి దాన్ని ఇక్కడ చాలా అద్భుతంగా దాస్కన్ మహారాజు రాస్తారు. అంతేకాదు దాస్కన్ మహారాజు మనకు అత్యంత సులువుగా మన పాప ప్రక్షాళన ఏ విధంగా జరుగుతుంది, ఒక్క శ్రీ సాయి చరణాల వద్ద మాత్రమే అది మన పాప ప్రక్షాళన జరుగుతుందని చెప్తారు. ఒక అద్భుతమైనటువంటి ఉపమానం ఇక్కడ రాస్తారు. బాబా శుభ్రం కాని బట్టలే గంగా నది తీరంలో ఆ గట్టు పైన పడి ఉంటాయి. శుభ్రమైనటువంటి బట్టలకు అవసరం లేదు. శుభ్రమైనటువంటి బట్టలు చక్కగా పేటికలో అవి ఇస్త్రీ చేసి పెట్టబడతాయి. కానీ ఆ గోదావరి గట్టు మీద ఉన్నటువంటి బట్టలు అలాగే ఉండిపోతే ఆ అపకీర్తి మీకే బాబా. మీ దగ్గరికి వచ్చినటువంటి ఆ మురికి గుడ్డలను శుభ్రం చేయాలి గోదావరి. అదేవిధంగా మీరు కూడా మేము పాపాలను అంటిపెట్టుకొని ఉన్నామని, దుష్కర్మలు శక్తులు కలిగినటువంటి వాళ్ళమని చెప్పి మమ్మల్ని మీరు ఉపేక్షించవద్దు బాబా. మీరు మమ్మల్ని ఎప్పటికప్పుడు పరిశుద్ధం చేసేటువంటి బాధ్యత మీదే బాబా. ఈ విధంగా స్తవన మంజరి మనలో ఉన్నటువంటి అనేక లోపాలను, అనేక రకాలైనటువంటి మన గుట్టును మనమే బాబా దగ్గర చెప్పుకునేటువంటి ఒక గొప్ప అవకాశం శ్రీ సాయినాథ స్తవన మంజరి. అటువంటి స్తవన మంజరిని ఎవరైతే నిత్యం పారాయణ చేస్తారో వారు ఖచ్చితంగా కోరికలు లేనటువంటి తీరానికి చేరగలుగుతారు. ఆ తీరానికి చేరినటువంటి వాళ్లకు ఇక ఆనందమే తప్ప మరొకటి ఏది ఉండదు. కాబట్టి స్తవన మంజరికి ఉన్నటువంటి గొప్ప మహత్తు, ఎందుకంటే స్తవన మంజరి ఎవరైతే పారాయణ చేస్తారో కొన్ని లక్షల మందికి అనుభవం, కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి బాధ స్తవన మంజరి పారాయణతో పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అనేక మందికి సంతానాన్ని స్తవన మంజరి పారాయణ అనుగ్రహించింది. దీర్ఘకాలికమైనటువంటి రోగాలు అనుభవిస్తున్నటువంటి వారికి శాంతిని ప్రసాదించింది, కొంతమందికి ముక్తిని ప్రసాదించింది. స్తవన మంజరికి ఉన్నటువంటి గొప్ప మహత్తు ఇది. ఇప్పటికీ కూడా మనకు షిర్డీలో కానీ ఎక్కడ కానీ బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈవెన్ షిర్డీలో మహాపారాయణ శ్రావణ మాసంలో జరుగుతుంది. మహాపారాయణ రోజు ప్రతిరోజు ముందు స్తవన మంజరి చదివిన తర్వాతనే, ఒక రకంగా చెప్పాలంటే బాబా మార్గంలో మనకిది ఒక గొప్ప గణపతి పూజ లాంటిది. ఎవరైతే మొదట కార్యాన్ని ఆరంభించేటప్పుడు ఈ సాయినాథ స్తవన మంజరిని చదువుతారో వారి యొక్క విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. అటువంటి గొప్ప గ్రంథాన్ని మనకు శ్రీ దాస్కన్ మహారాజ్ గారు అందించారు. దాస్కన్ మహారాజుకు బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమ అపారమైనటువంటిది. ఎందుకంటే ఒక ఇనుప ముక్క లాంటి దాస్కన్ మహారాజు ఒక పోలీస్ కానిస్టేబుల్, ఇనుప ముక్క లాంటి వాడు. ఆ ఇనుప ముక్క లాంటి వాడిని బాబా గొప్ప స్వర్ణయోగిగా చేశారు. పరశవేది తాకిన తర్వాత ఇనుప ముక్క కూడా బంగారంగా మారిపోయినట్టు బాబా అనుగ్రహం వల్ల ఇనుప ముక్క లాంటి దాస్కన్ మహారాజ్ బంగారంగా మారిపోయినటువంటి వారు దాస్కన్ మహారాజ్. ఒక్క దాస్కన్ మహారాజే కాదు, ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా స్వర్ణయోగి కావలసిందే. అలా కాకపోతే మనం బాబాను ఆశ్రయించి జీవితం వృధా చేసుకున్నట్టే. బాబా యొక్క అనుగ్రహం కేవలం లౌకికపరమైనటువంటి దాంట్లో కాదు. బాబా యొక్క అనుగ్రహము మన అంతరంగాన్ని పరిశుద్ధం చేయాలి,
మన ఆత్మానందాన్ని పెంపొందించాలి, మన ఆత్మ సౌందర్యాన్ని వికసింపజేయాలి. శ్రీ సాయినాథ స్తవన మంజరి అదే చేస్తుంది. మన జీవితంలో గొప్ప ఆత్మ వికాసాన్ని ఇది పెంపొందింపజేస్తుంది. ఇది మనకు గొప్ప శరణాగతిని అలవాటు చేస్తుంది. బాబా తప్ప, మనం విశ్వసించేటువంటి సద్గురువు తప్ప ఇక మన జీవితంలో మనల్ని ఎవ్వరూ కూడా రక్షించలేరనేటువంటి శరణాగతిలోకి ఇది తీసుకెళ్తుంది. అంత గొప్పది శ్రీ సాయినాథ స్తవన మంజరి. ఈ స్తవన మంజరిని వీలైతే వినండి, పారాయణ చేయండి, శ్రవణం చేయండి. ఖచ్చితంగా మంచి మనకు జరుగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే.